హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. వంకాయలని ఇలా 4 పచ్చలుగా కోసి పెట్టేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. అలాగే పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ ఆయిల్ వేయకుండా ఒక 5 minutes ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అలాగే 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, కొబ్బరి, చింతపండు, యాలకులు, చెక్క, లవంగాలు, కొన్ని మిరియాలు, మిక్సీ జార్లోకి వేసుకున్న పల్లీలు, అలాగే ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా, కారం 2 స్పూన్స్, పసుపు వేసేసుకొని ఫస్ట్ ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక వేయించుకొని పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పడతాయి. మిక్సీ పట్టేసేసుకున్నాక ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా వంకాయలోకి స్టఫ్ చేసేసుకోవాలి. ఇలా మసాలా అంతా కూర పెట్టేసేసుకొని స్టవ్ ముట్టించి కుక్కర్ పెట్టేసేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో తాలింపు దినుసులు వేసేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మనం మసాలా స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ వేసేసేసుకొని వేసుకున్న వంకాయలు ఒక 5 నిమిషాలు ఫ్రై అయ్యే లోపల అదే మిక్సీ జార్లో ఒక 2 టమాటాలు మెత్తగా ప్యూరీ పట్టుకోవాలన్నమాట. ఇలా మెత్తగా పేస్ట్ పట్టేసేసుకున్నాక వంకాయ దాంట్లో వేసేసేసుకొని అలాగే వంకాయలు మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని మిగిలిపోయిన మసాలా కూడా అంతా వేసేసుకోవాలన్నమాట. ఫైనల్గా కొత్తిమీర వేసేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. 2 విజిల్స్ అయిపోయినాయి. స్టవ్ బంద్ చేస్తున్నాను. స్టీమ్ అంతా పోయినాక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇది జొన్న రొట్టెలోకి, బగారా రైస్లోకి, వైట్ రైస్లోకి, చపాతీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.